వెల్కమ్ టు సత్తిపండు వ్లాగ్స్. మీరు చూసారు కదా ఎలా ఉందో మాల్ అనేది. ఈ యొక్క బిజీ లైఫ్లో ఈరోజు సండే అనమాట. మా వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలంతా సందోహం ఎక్కువైపోయింది. చూద్దాం వాళ్ళ దగ్గర అడిగి ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమేమి ఉన్నాయో వాటన్నింటిని అడిగి కనుక్కుందాం. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎలాంటివో అవన్నీ కనుక్కొని చూద్దాం ఎలా ఉంటుందని. సరేనా, వచ్చేది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను యూట్యూబర్ సతీష్ అనమాట. మీకు ఏమంటే ఇష్టం తినడానికి? అలాగా తినడానికా? ఎక్కువ మనకి రాజమండ్రిలో ఏది ఫేమస్ ఐటమ్ చెప్పు. రోజు మిల్క్ రోజు మిల్క్ బాగుంటుంది. ఏమన్నా మీకు ఏమైనా బాధలు ఉన్నాయా? ఏం బాధలు ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఏమన్నా మీకు ఏమైనా బాధలు ఉన్నాయా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతా ఫ్రీగా ఉంటుంది. అంటే 3 సార్లు వచ్చాం ఇక్కడికి. అవునా, బాగానే ఉంది ప్లేసెస్ అంతా. వస్తే వెళ్ళాలనిపించట్లేదు. మీకు ఏమన్నా కావాలనిపిస్తుందా లేదా దొరకట్లేదా ఏంటి? కావాలనిపిస్తుంది, కాస్ట్లు ఎక్కువ. అది హాయ్ మేడం. మీరు సార్ పిచ్చర్ తిన్నాం. ఏమన్నా మీకు ఏమైనా బాధలు ఉన్నాయా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏదో ఒకటి చెప్పండి. షేర్ చేసుకుంటే తగ్గిపోతుందంట. 10 మందితో షేర్ చేసుకుంటే తగ్గుతుందంట. హ్యాపీ సార్, హ్యాపీ లైఫ్. తెలుగే కదా? ఎట్లా ఉంది ఇట్లా వీకెండ్ ఎంజాయ్ చేయడం? సండే జస్ట్ ఇప్పుడు వచ్చాం బ్రో, ఇప్పుడు వచ్చి పైకి ఎక్కాము. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మీరు ఎప్పుడు అడిగితే జస్ట్ ఉందిలేండి, ఏం కాదు. కొద్దిగా మాట్లాడండి, ఏదైనా మీ యొక్క అభిప్రాయాలు ఏంటి అలా చెప్పండి. చెప్పరా? నువ్వు చెప్పు, ఆయన మాట్లాడతాను. నేనేం చెప్పను, మనోడే చెప్తాడు. ఎవరెవరు చెప్పండి, ఏం కాదు. కానీ నీకేమైనా బాధలు ఉన్నాయా? ఏం లేవు బ్రో. చెప్పు, మా వాళ్ళు తీరుతారు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఏం లేవు బ్రో. ఏదో ఒకటి చెప్పు. రాజమండ్రి ఫేమస్ ఏంటి? వేరే వాళ్ళు అడుగు బ్రో, జస్ట్ ఇప్పుడు వచ్చాం పైన. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. మనం కొద్దిగా మాట్లాడగలరా? మీరు ఏమన్నా షూట్ చేసుకుంటాము. పండు వ్లాగ్స్ అని. ఓకే, ఎలా ఉంది లైఫ్? ఏదో ఉంది. బ్రైట్నెస్ ఎక్కువ పెంచండి, తెల్ల కనిపించాలి. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఓకే, లైఫ్ ఎలా ఉంది? బాగానే ఉంది, ఏదో నడుస్తుంది. నడుస్తుందా? యా, నీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫ్ బాగానే ఉంది. ఇప్పుడు నేను రివర్స్ లో ఇంటర్వ్యూ చేయనా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేస్తుంటారు మీరు? నేను బయోమెడికల్ ఇంజనీర్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి 3 months అవుతుంది. నైస్. ఎలా రన్ అవుతుంది? ఎలా అలా వెళ్తుంది. మంచిగా వెళ్ళాలి. కమ్ వంశీ. నేను బ్రో ఎలా ఉన్నాయి? అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు అనుకుంటా కదా? అవునవును. డబ్బులు మీకు లేదు కావాలంటే తీసుకోవచ్చు కదా. ఎందుకు డబ్బులు మీరు ఇస్తారా? అదే ఫ్రీగానే కదా ఇస్తుండేది వాళ్ళు. అవునా? మరి మీరు స్టార్ట్ చేశారని చెప్తే ఇచ్చారా మీకు ఫ్రీగా? అంటే నేను వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నా కాబట్టి నా ఫాలోవర్స్ అందరూ ఫ్రీగా ఇస్తున్నారంట. ఫాలోవర్స్ కి ఫ్రీగా ఇస్తున్నారా? అంటే మీ ఫాలోవర్స్ కాదు, అందుకే ఫాలోవర్ అని చెప్తే ఇస్తున్నారంట. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు కూడా ఫ్రీగా ఇస్తారు. ఏంటవి? కింద ట్రెండ్స్ లోకి వెళ్ళండి, అన్ని పైన బయట అన్నమాట. బిల్లు ఫ్రీగా ఇస్తారు కదా? బిల్లు పేమెంట్ అన్ని మీరే చేయాలి. బిల్లు ఫస్ట్ బిల్లే కదా ఎవరికైనా ఇచ్చేది, దాని తర్వాత మనం పేమెంట్ చేస్తాం. ఏంటిది? పండు వ్లాగ్స్. పండుగ కాదు, చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాం, పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడగను. ఇక్కడ బక్కల Which one is Rajahmundry big food like that? Which one is special in Rajahmundry? Items you tasted like that? ఈట్ అండ్ ప్లే లో మొగలై బిర్యానీ ఉంటుంది. జేఎన్ రోడ్ లో మోమోస్ బాగుంటాయి. రోజ్ మిల్క్ బాగోదా? ఇట్స్ ఓకే, ఇట్స్ లాంగ్ టర్మ్ నుంచి ఉంది కాబట్టి నా హాస్పిటల్ ఏది బాగుందంటారు? నాకు తెలిసింది ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళారంటే మీరు వీరిలో బ్రో ఎంత లవర్స్ అంతా బాగానే ఉన్నారా? లవర్స్ అన్నాక లుక్స్ లైక్ దట్. అంటే ఆ హెయిర్స్, ఆ మెయింటెనెన్స్ అంతా అలా కనబడుతున్నారు కాబట్టి అలా అడుగుతున్నారు. నాకు లవర్స్ ఎవరు? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏదో తేడాగా ఉందేంటి? వెళ్ళారా దానికి హౌస్ ఆఫ్ స్టారీ వెళ్ళలేదా? చాలా భయం వేస్తుంది. అవును, ఎవరు వెళ్ళింది బ్రో? దయ్యం ఉందంటావా? దయ్యం ఉందంటావా? అలా చూపిస్తారన్న అంతే. అవునా? దయ్యాలైతే ఏం లేవు. దేవుడు ఉన్నాడంట. పోనీ దేవుడు ఉన్నాడంటావా? దేవుడు కూడా లేడా? దేవుడు ఉన్నాడన్న. దేవుడు ఉన్నాడంట. దయాలైతే లేవు. దయాలైతే లేవు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు, దయాలు లేవు. వాళ్ళు ఏదో భయపడిస్తారు అంతే. అది చూపించండి ఒకసారి. అది చూపించండి ఒకసారి. అది వాస్తవం. అర్థమైందా? వాస్తవం. ఇది చిత్రీకరణలు మాత్రమే, నిపుణుల పర్యవేక్షణలో జరిగిన మాత్రమే. మీరు ఎవరైతే ట్రై చేయకండి. ఆ బ్రోని చూపించండి ఫస్ట్. చెప్తాను పడి చూపించు. కొద్ది మారండి రా, అప్డేట్ కాని రా. ఏదైనా తమ్ముడు క్యాన్సర్ పోయాడు. ఆ పిల్లోడు పోయినాడంట. ఏమో మాట్లాడడానికి ఏం మాట్లాడలే. సరే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎట్లా ఉంది? బాగుంది బ్రో, చాలా ఫంటాస్టిక్. కొంచెం స్లోగా స్లోగా. దమ్మండి మీరు వెళ్ళి రండి బ్రో. అవునా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఎలా ఉంది లోపల? బాగుంది. బాగుందా? దయ్యం బానే ఉంది. చూసినావు దయాన్ని? దయ్యం ఉందంటావు అయితే? దయ్యమే లేదు. అవునా? మొత్తం బొమ్మలు. ఏమైందలే ఏడుతున్నావు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏడుతున్నావా? దయ్యం ఉందా? దయ్యం ఉందంటావా లేదంటావా? ఉందా? దయ్యం ఉందంట. దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడంట. అయ్యో బాబు, వద్దులే, ఎమోషన్ లేవింది. నువ్వు చెప్పు. నువ్వు బాగా యాక్టివ్గా ఉన్నావు మంచి పిల్లకాయ. బాగున్నాయి, బయట బాగున్నాయి. మళ్ళీ ఎందుకు లోపల ఉండొచ్చు? మళ్ళీ ఎందుకు వీడియో చూడొచ్చినావు? ఏమైంది? గోకింది అది? మొత్తం బయట అన్ని లోపల బొమ్మలే. బొమ్మలేనా? లోపల మనుషులుండి భయపడుతున్నారు అంతే. అంతేనా? దాని లోపల ఇంకేం లేదు. 50 రూపాయలు 100 రూపాయల ఒకరికి? 100 రూపాయలు. 100 రూపాయలు బొక్క పెట్టుకున్నావు. బిర్యానీ వచ్చింది బయట. అదేందో ఇంట్లో తలుపులు వేసుకొని లైట్ లాగా చేసుకుంటే సరిపోయిండు. ఏమంటావు? సరేనా? బాగా చదువుకో. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. బాగా చదువుకో సరేనా? పెద్ద అయినాక ఏమవుతావు? ఆర్మీ. ఆర్మీ ఆర్మీ అవుతానంట. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. అంటే దగ్గర పెట్టుకో. వాళ్ళు అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు కదా, బానే ఉందా? అవును, బాగుంది, చాలా బాగుంది. అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు. అన్ని ఫ్రీగా. నిజం చెప్పు. నిజమన్నా? అన్ని అంటే వాళ్ళు ఎంట్రన్స్ తో పాటు ఒక అమ్మాయిని కూడా ఫ్రీగా ఇస్తే మొత్తం తిరిగి చాలా బాధగా ఉన్నాడు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదెక్కడ నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు. ఎవరు లేరు, ఎవరు స్పెండ్ చేశారు కదా టైం? ఇప్పుడు వచ్చాం, ఇంకా చూస్తున్నాను, ఎవరు కనపచ్చట్లేదు. ఎవరు కనపడట్లేదా? సినిమా లోపల చాలా మంది ఉంటారు బ్రో. బడ్జెట్ కూడా మీ బ్రోనేనా? లేదు మన వాళ్ళు వేరు. నా స్పెట్స్. మీరు బాగా కనపడితే ఎవరు అమ్మాయిలు 4 ముక్కలు మాట్లాడతారు వచ్చి. నువ్వు సరే బాగా మంచిగా అందంగా రెడీ చేసి వేస్తావు సరిపోయిండు. చెప్పన్నా ఏంటి మరి? కలర్లు ఉన్నాయి బాగానే. చాలా బాగుంది, అందంగా కనపడుతుంది. దేనికైనా సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్, అఖిల్ అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు, అఖిల్ వల్ల కరెక్ట్. ఇప్పుడు కలర్లు ఎంత కనపడుతుంది? ఇది అంతా మొత్తం బ్రౌన్ కలర్ కనపడుతుంది. వాయిస్ వినపడట్లేదు. వాయిస్ వినిపించట్లేదా? హలో, ఓకే, మైక్ టెస్టింగ్. చెప్పన్నా. ఇంకా మీరే అడగాలి క్వశ్చన్. నన్ను ఏమైనా క్వశ్చన్లు అడగలుగుతున్నావా? ఎప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను? యూట్యూబ్ ఛానల్ ఒక 3 నెలల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి ఎంత వ్యూస్ వస్తాయి అనుకుంటున్నాను?
నేనైతే మిలియన్స్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ఎడిటింగ్ లో కట్ చేసాయి. మీకు లవర్స్ ఎంతమంది ఉన్నారు? ఈ వీడియో మా లవర్ చెత్త నన్ను మొత్తం తన్నేస్తుంది. వద్దండి, కట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పాపంలో కంప్రో ఏం చేయలేము. ఇక్కడ బక్కర కడుతుంటే లవర్ ఉందా? లవర్ ఉందంట. నీకు లవర్ ఉందా? లేదు బ్రో. లవర్స్ ఉన్నారంట. నువ్వు లవర్ అంటున్నావు, ప్లూరల్ వద్దు, సింగులర్ డబుల్ లో అంటున్నాడు. లవర్స్ ఉన్నారు అంతే కదా? లేరు. నిజంగా లేదు. నిజంగా లేరంట. మీ పాయింట్. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదురా. ఎట్లా బాగానే ఉంది అంతా? పర్లేదు. ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు అనుకుంటా కదా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను ఎప్పుడు అలా కొనలేదు. ఏం జస్ట్ మామూలు వచ్చి లేదా నువ్వు కొనాల్సింది, కింద ఫ్రీగా ఇస్తున్నారు కొన్ని ఐటమ్స్. ఆయన వాటిలో తినేటవన్నీ కొన్ని ఫ్రీగా ఇస్తున్నారు ఐటమ్స్. బట్ ఏమంటే మా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సబ్స్క్రైబ్ అయ్యి ఈసారి వెళ్ళండి, ఇస్తారు ఫ్రీగా. సరేనా? బాయ్. ఏం పేరు నీ పేరు? ప్రవీణ్. రామన్. బాగా చదువుకోండి. ఏ బాబు, బాగున్నావా? బాగానే ఉన్నాను. బాగానే బాగానే ఉన్నాను. ఎట్లా ఏం పేరు నీ పేరు? హర్ష అని. నువ్వు ఒకరిమే వచ్చావా? ఫ్రెండ్తో వచ్చినాను. ఏడి ఫ్రెండ్ ఏడి? అదే కనిపించట్లేదు. ఫ్రెండ్ తప్పోయాడంట, వీడు కూడా మిగిలిపోయాడు. దొరికాడు వీడు. ఇట్లా హీరో మాది నడుచుకుంటూ వచ్చా. ఏం చదువుతున్నావురా? 10th అని. 10th క్లాస్. అందుకే పాప మాట భయపడద్దురా. పడిపోయట్లేదా? లవర్ లవర్ లేదండి. లేదంట. లవర్ లేదా? లేదండి. నిజం చెప్పలే. లేదండి. లవర్స్ ఉన్నారంట. లేదండి. మీ ఫ్రెండ్ పడకరా ఈసారి వైరల్ చేద్దాం. తీసుకొస్తాను. రాజమండ్రిలో ఏం ఫేమస్? రాజమండ్రి కొత్త స్ట్రీట్ అండి. మూవీస్ కి. మొబైల్ ఉందా పోనీ? లేదండి. మొబైల్ లేకపోతే ఎట్రా? మర్చిపోయాను కంగారు. మొబైల్ మర్చిపోయొచ్చాడంటే ఇది మూవీ చేయడానికి. బాబా గ్రేట్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరి ఇంకా కామెడీ వీడియోస్ కావాలా అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం.